హలో అందరికీ నేను మీ రాధిక. అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ఇప్పుడు 12కి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. 12కో ఆల్మోస్ట్ 12:30 అవుతుంది టైం అయితే. అండ్ నేనైతే వాళ్ళ మార్నింగే కర్రీస్ ఎప్పుడైనా సరే కర్రీస్ కానీ ఏదైనా సరే మార్నింగే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. బ్రేక్ఫాస్ట్తో పాటే కర్రీ కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసేసుకుంటా. రైస్ ఒక్కసారి కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసేస్తాను అనమాట. ఇది ప్రాసెస్ నేను చేసేది అయితే మాత్రం. నేనైతే హ్యాపీగా 2-3 దోసెస్ తింటాను. మీరు కూడా నేను తింటారా కామెంట్ చేయండి. తింటారు జనరల్గా ఆడవాళ్ళు, ఎందుకంటే పని ఎక్కువ ఉంటుంది కదా, కంపల్సరీగా తింటారు. అండ్ నేను వాళ్ళ వ్యాక్సినేషన్కి తీసుకెళ్తున్నాను అనమాట. మా పాపనైతే మాత్రం నేను ఇక్కడ ప్రశాంతంగా కిటికీలో నుంచి బయటకు చూస్తా తింటాను అనమాట. మాకు ఇక్కడ ఫ్లైట్స్ కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి కదా, ఇక ఈ టైంలో కూడా బాగా కనపడతాయి. మార్నింగ్ టైం ఒకటి, నైట్ టైం ఒకటి బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఫ్లైట్స్. సో హ్యాపీగా కూర్చొని అలా చూస్తూ తింటూ ఉంటాను అనమాట. అండ్ ఇవాళ వ్యాక్సిన్కి తీసుకెళ్తున్నాను అనమాట సాధ్విని. నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. మోస్ట్లీ ఎప్పుడైనా సరే మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్తాం కంపల్సరీగా వ్యాక్సినేషన్ కానీ ఏదైనా చూయించుకోవడానికి, నా ప్రెగ్నెన్సీలో అప్పుడు కానీ చెకప్కి కానీ ఎప్పుడైనా సరే ఇద్దరం కలిసి వెళ్తాం అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళటం కూడా, ఎక్కడికైనా సరే బయటకు వెళ్ళటం కూడా చాలా రేర్ అనమాట. నేను ఒక్కదాన్నే అసలు వెళ్ళను, ఎందుకంటే పాప ఉంటుంది. అది పాప ఎవరికైనా అమ్మమ్మ వాళ్ళు ఇలా ఉన్నప్పుడైతే ఇచ్చి కొంచెం సేపు వెళ్తాను, కానీ ఎక్కువ సార్లు కూడా నేను ఒక్కదాన్నే బయటకు అసలు వెళ్ళను. ఎందుకు వెళ్ళబుద్ధి కూడా కాదు ఒక్కదానికే. ఇంకెప్పుడన్నా అలా మైండ్ రిలాక్సేషన్ కావాలి అనుకున్నప్పుడు తప్పితే వెళ్ళను. ఎక్కువ మా హస్బెండ్ తోటి వెళ్తాం అనమాట. సాటర్డే సండే ఇలా ఖాళీ వస్తుంది కదా, అలా హ్యాపీగా బయటకు వెళ్తాము. సో ఇవాళ వ్యాక్సినేషన్కి తీసుకెళ్తున్నా. నేను గవర్నమెంట్ వ్యాక్సిన్స్ అసలు ఎప్పుడూ వేయించలేదు. ఏది బెస్ట్ అనేది కూడా నాకు అసలు తెలియదు. నేను ప్రైవేట్ వ్యాక్సిన్సే వేయించాను. ఎందుకనేది కూడా చెప్తాను. మేము విలేజ్లో ఏం ఉండం అనమాట, ఇప్పుడు సిటీస్లోనే ఉంటాం. ఇక్కడ దగ్గర సెంటర్స్ ఏమున్నాయా ఏంటా, మళ్ళీ మేము ఒక్క చోట నుంచి ఒక్కో చోటకు మారుతూ ఉంటాము. నేనైతే సాధ్వి గుంటూరులో పుట్టింది కదా, అప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ వేయించాను. ఇక తర్వాత మళ్ళీ మా ఊరు వెళ్ళాను, మళ్ళీ తర్వాత గుంటూరు వచ్చా, మళ్ళీ తర్వాత వైజాగ్ వచ్చాం. ఇలా మారుతూ ఉంటాం కాబట్టి సో నేను వ్యాక్సిన్స్ అయితే ప్రైవేట్లోనే వేపిస్తున్నా. అండ్ హిప్ బెల్ట్ అయితే మొన్నే తీసుకున్నాను అనమాట, బేబీ క్యారియర్ది. అందులోనే వాటర్ పెట్టుకుంటాను అనమాట. వాటర్ ఒక 2-3 బిస్కెట్స్. నేను బిస్కెట్స్ కూడా ఎక్కువ ఏం ప్రిఫర్ చేయను. ఒకవేళ ఏదైనా తప్పదు అనుకున్నప్పుడు తప్పితే బిస్కెట్లు అసలు పెట్టను. ఇంట్లో కూడా అసలు ఎప్పుడు ఉండవు. ఎప్పుడన్నా ఇస్తే 50-50 అంతే. ఆ ఒక్క బిస్కెటే పెడతా అనమాట. క్రీమ్ బిస్కెట్స్ ఇలాంటివి ఏమి మీరు మీ పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయొద్దు. జంక్ ఫుడ్ ఇలాంటివి పిల్లలు నోరు తెరిచి అడిగినప్పుడైతే తప్పదు, కానీ వాళ్ళకి ఇప్పుడు ఏం తెలియదు కాబట్టి హ్యాపీగా నార్మల్ ఫుడ్ పెట్టేయండి సరిపోతుంది. ప్రోటీన్ ఉన్న ఫుడ్ కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఫ్రూట్స్ పెట్టేసేయండి. ఇదైతే మా పాప వ్యాక్సిన్ షీట్ అనమాట. చీరాలలో ఇచ్చారు ఈ వ్యాక్సిన్ షీటు. నేను చెప్పాను అయితే ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చీరాల్లో చూపించేదనమాట, శ్రావణి హాస్పిటల్లో. ఇప్పుడైతే రెయిన్బో హాస్పిటల్ ఇక్కడ వైజాగ్లో మా ఇంటికి దగ్గరలో అనమాట రెయిన్బో హాస్పిటల్. సో అందుకే రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్తున్నా. బ్యాగ్లో అయితే ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు కవరు, డైపర్స్ అండ్ టిష్యూస్ కంపల్సరీగా పెట్టుకుంటా. వైప్స్ మనకి తెలియదు కదా, మనకి ఇప్పుడు పిల్లలు బాత్రూమ్కి వెళ్తారు ఏంటి అనేది. సో అందుకే కంపల్సరీగా నేను చెప్తాను, నేను అన్నీ పెట్టుకుంటాను. నీకు చిన్నగా పాటీ ట్రైనింగ్ చెయ్యాలి తినని, మరి ఎప్పుడు చేస్తానో నాకు తెలీదు. ఇప్పుడు 1 ఇయరే కాబట్టి ఇంకా ఒక 5-6 మంత్స్ ఆగాను, ఒక 3 మంత్స్ ఆగాను, ట్రై చేయాలి తనకి పాటీ ట్రైనింగ్ అనేది. నేను ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళాలి బైక్ మీద అనుకున్నప్పుడు ఆ క్యారీ బ్యాగ్ యూజ్ చేస్తాను. లేదు ఇప్పుడు ఆటోలోనే వెళ్తున్నాను కాబట్టి హిప్ క్యారియర్ యూజ్ చేస్తాను అనమాట. ఇక మార్నింగే స్టార్ట్ చేసింది తన బొమ్మలతో ఆడుకోవడం అయితే మాత్రం. ఇంకా హ్యాపీగా బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది అనమాట. ఇక నేను కూడా చిన్నగా చెప్తూ ఉంటా ఏదో ఒకటి, అంతేగాని కూర్చోబెట్టి అంత ట్రైనింగ్ అయితే నేను ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. నాకు అట్లా చేయాలన్నా కూడా అబ్బా ఏంటో అన్నట్టు అనిపిస్తుంది. ఇక 4-5 బిస్కెట్స్ పెట్టుకున్నా, కనీసం ఒక్కటి కూడా ఇవ్వలేదన్నమాట పాపకి. ఇక పాపని తీసుకొని ర్యాపిడో బుక్ చేసుకొని నేను వెళ్తాను అనమాట రెయిన్బో హాస్పిటల్కి. ఇవాళ ఫస్ట్ టైం అనమాట నేను ఒక్కదాన్నే వెళ్ళటం. ఎప్పుడో ఒకసారి వెళ్ళినట్టున్నా అంతే ఒక్కదాన్ని, లేకపోతే మ్యాక్సిమం అమ్మమ్మ లేకపోతే మా హస్బెండ్ ఎక్కువ ఉంటారు. సో అలా వెళ్ళిపోతాం అనమాట. ఇంజెక్షన్ చేసేటప్పుడు అయితే నాకే చాలా భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే ఇంజెక్షన్ అంటే చచ్చేంత భయం నాకే. ఇక సాధ్విని బయటకు తీసుకొస్తే మాత్రం హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది పిల్లల్ని చూస్తే. పిల్లల్ని ఎప్పుడైనా సరే ఇంట్లో 4 గోడల మధ్య పెడితే మాత్రం వాళ్ళ బ్రెయిన్ అస్సలు డెవలప్ అవుతుంది. ఎప్పుడైనా సరే పిల్లల్ని ఎక్కువ మింగిల్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం బ్రెయిన్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. నాకు తెలిసినంత మటుకు ఇక్కడ వెళ్ళటానికి కూడా ఛాన్స్ లేదు. పిల్లలు ఎవ్వరు లేరు, చిన్న పిల్లలు మా అపార్ట్మెంట్లో. పోనీ బయటకు తీసుకొని వెళ్దాం సరదాగా పార్క్ కన్నా వెళ్దాం అనుకుంటే ఇక్కడ దగ్గరలో అసలు పార్కులు కూడా ఏం లేవు మాకు దగ్గరలో. సో అందుకే ఇంకా సైలెంట్గా ఇంట్లోనే ఉంటాను అనమాట. సాటర్డే సండే మ్యాక్సిమం బయటికి తీసుకెళ్ళేది, ఎందుకంటే మేము వెళ్తాం ఎక్కువ. తనను కూడా ఎందుకు తీసుకెళ్తానంటే ఎక్కువ అలవాటు అవుతుంది తనకి చూడటం, జనాలను చూడటం కానీ పిల్లల్ని చూడటం. పిల్లల్ని బయట చూసినప్పుడు సాధ్వి అసలు బాగా నవ్వుకుంటుంది. ఒకవేళ సాధ్వి నేను లేకపోయినా కానీ మా తాతయ్యకి ఇచ్చి వెళ్ళినా ఇలా ఉంటుంది అనమాట. ప్రాబ్లం ఏం లేదు. పాలు బట్టి టైంకి ఫుడ్ పెడితే చాలు.
తన పాటికి తనే బొమ్మలతో ఆడుకుంటా ఇలా హ్యాపీగా ఉంటుంది. ఇక హాస్పిటల్‌కి వెళ్ళిపోయాం. చూడండి అసలు నేనైతే అబ్జర్వ్ కూడా చేసుకోలేదు. ఆటోలో తన షూ పడిపోయిందనమాట. ఇక ఆ ఒక్క షూ కూడా నేను హాస్పిటల్‌లోనే మర్చిపోయి వచ్చేసాను. రెయిన్బోలో కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపిస్తది. కాకపోతే పిల్లలకి ఏదంటే ఏది అవసరమో అదే ఇస్తారు. ఒకవేళ మనం ఏదైనా జలుబు, జ్వరం ఇలా తీసుకెళ్ళినా గానీ ఒకవేళ అవసరం లేకుండా మెడిసిన్ ఇంచు కూడా రాయరు. మెడిసిన్ కూడా చాలా తక్కువే రాస్తారు రాయటం కూడా. ఇచ్చే మెడిసిన్ మంచి మెడిసిన్ ఇస్తారు అని మాత్రమే నాకు తెలుసు. ఇంతకుమించి నాకు కూడా రెయిన్బో గురించి ఏం తెలీదు. ఇక్కడికొచ్చాకే మేము తీసుకెళ్ళటం కూడా. ఇక్కడైతే ఒక చిన్న ప్లే ఏరియాలా ఉంటది రెయిన్బోలో. సో, అక్కడ కూర్చోబెట్టి ఆడిస్తాననమాట ఒక 5 మినిట్స్. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో టాయ్స్ పెద్ద పెద్ద టాయ్స్ ఏమి ఉండవు కదా! అందుకని చెప్పి అక్కడ ఒక 2, 3 మినిట్స్ ట్రై చేపిస్తా. అక్కడ కూడా ఉండదు. ఎందుకంటే అవి అప్పుడే కాబట్టి చూడటం తనకు భయమేస్తది. ఇక షూ ఒకటి ఆటోలో మర్చిపోయానని చెప్పాను కదా! ఇంకోటైతే అక్కడే మర్చిపోయి వచ్చేసాను. నాకు తెలిసినంత మటుకు పిల్లలకి వ్యాక్సినేషన్ ప్రైస్ వచ్చేసి మొత్తం అయిపోయేలోపు ఒక 1,00,000 అవుతది. నాకు తెలిసినంత మటుకు. ఏంది 12 ఇయర్స్ లోపు ఏదైనా మొత్తం 12 ఇయర్స్ దాకా ఉంటాయి వ్యాక్సిన్స్. ఫస్ట్ 2 ఇయర్స్ అయితే మాత్రం వెంటనే ఉంటాయి. తర్వాత నుంచి అంత ఏమి ఉండవు. 6 ఇయర్స్‌కి ఒకటని, 9 ఇయర్స్‌కి ఒకటని ఇలా వ్యాక్సినేషన్ షీట్ ఇస్తారు కదా! ఆ షీట్ ప్రకారం వేయిస్తాము. వాళ్ళు మనకు వ్యాక్సినేషన్ ప్రైస్ మొత్తం చెప్తారు. అక్కడ డేటు ఎలా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఇలా మొత్తం చూపిస్తారనమాట. చూపించి అక్కడ స్టిక్కర్ కూడా కరిపించేసేస్తారు. వ్యాక్సిన్ వేసాక ఫీవర్ అయితే ఏం రాదు. గవర్నమెంట్ వ్యాక్సిన్స్‌కి అయితే ఫీవర్ వస్తది అంటారు. అది కూడా నాకు తెలీదు. ఇవైతే పెయిన్‌లెస్ వ్యాక్సిన్స్ అనమాట. ఫీవర్ రావటం గానీ ఏమి ఉండదు. పెయిన్ వేయటం గానీ ఏమి ఉండదు. ఆ ఒక గుచ్చినప్పుడే ఏడుస్తారు. తర్వాత ఏముండదు. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో వేయించే వ్యాక్సిన్‌కి ఒక్కోసారి పిల్లలకి గడ్డ కూడా కట్టుతది. ఆ వ్యాక్సిన్ వేయించిన ప్లేస్‌లో అనమాట. సో, నాకు తెలిసినట్టు వ్యాక్సిన్ ప్రైజెస్ అయితే ఇంత అవుతది. 1,00,000 అవుతది. ఇంకా ఇంతకు మించి అయితే నాకు ఏం తెలీదనమాట. నేను కొత్తగానే కాబట్టి ఇప్పుడే కాబట్టి స్టార్ట్ అయ్యింది. ఇక ముందు ముందు నేను చూడాలి. ఈ 1 ఇయర్ నుంచి అయితే వేయిస్తూ ఉన్నాను అనమాట ప్రైవేట్‌లోనే వ్యాక్సిన్స్. ఇక ఇంటికొచ్చేసాకైతే హ్యాపీగా ఫుడ్ తింటూ ఆడుకుంటుందనమాట. ఫుడ్ నేను వెళ్ళేటప్పుడే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాననమాట. వచ్చాక పాపకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది అని చెప్పి. సో, నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒకసారి కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. మీలో ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే అడగండి. నాకు అంతగా బ్రీఫ్‌గా ఏం తెలియవు. కొన్ని మాత్రమే పైన తెలుసనమాట. వాటితోటే మా బేబీని గ్రో అప్ చేస్తూ ఉన్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.